గత కొద్ది రోజులుగా బంగారం వెండి ధరలు ఊహించని విధంగా భారీగా పతనమవుతున్నాయి. సామాన్య ప్రజలకు, కొనుగోలుదారులకు ఇది ఒక రకంగా ఎంతో సంతోషాన్నిచ్చే వార్త అని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకున్న తీవ్ర పరిణామాలే ఈ భారీ తగ్గుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి చూసుకుంటే పసిడి, వెండి రేట్లు దారుణంగా పడిపోయాయి. ప్రస్తుత మార్కెట్ గణాంకాల ప్రకారం దేశీయంగా బంగారం ధరలు గరిష్ట స్థాయిల నుంచి చాలా వరకు దిగివచ్చాయి. ఈరోజు ముంబై వంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర సుమారు 1,45,970 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సుమారు 1,33,800 రూపాయల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా కొనుగోలుదారులకు ఊరటనిస్తూ భారీగా పడిపోయాయి. ప్రస్తుతం కిలో వెండి ధర సుమారు 2,45,000 రూపాయల స్థాయికి చేరుకుంది. కొన్ని రోజుల క్రితం ఈ ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యులను భయపెట్టాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా ధరలు నేలచూపులు చూడడంతో మార్కెట్లలో సందడి నెలకొంది. రాబోయే పండుగల సీజన్కు ముందు ఇలా రేట్లు తగ్గడం శుభపరిణామంగా వ్యాపారులు భావిస్తున్నారు. అయితే ఈ స్థాయిలో బంగారం, వెండి ధరలు పడిపోవడానికి ప్రధానంగా అనేక అంతర్జాతీయ ఆర్థిక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ విలువ అనూహ్యంగా బలపడడం పసిడి మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. డాలర్ ఇండెక్స్ పెరిగినప్పుడు ఇతర కరెన్సీలు వాడే వారికి బంగారం కొనడం ఖరీదుగా మారుతుంది. దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో పసిడికి డిమాండ్ భారీగా తగ్గిపోయి ధరలు పతనమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవడం కూడా మరో ముఖ్యమైన కారణం. ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతామని సంకేతాలు ఇవ్వడంతో పెట్టుబడిదారులు బాండ్ల వైపు ఆకర్షితులవుతున్నారు. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగితే బంగారంపై వచ్చే ఎలాంటి లాభాలు ఉండవు కాబట్టి ఇన్వెస్టర్లు సురక్షితమైన ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెడతారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం భయాలు మళ్లీ మొదలయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించే అవకాశం కనిపించడం లేదు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల కూడా ఇన్వెస్టర్లలో అనిశ్చితి నెలకొంది. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న ఈ ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అస్థిరతలు పసిడి మార్కెట్ను నష్టాల్లోకి నెడుతున్నాయి. పారిశ్రామిక రంగానికి వెండి అవసరం తగ్గడంతో వెండి ధరలు కూడా పసిడిని అనుసరిస్తూ దిగజారాయి. రాబోయే రోజుల్లో ఈ ధరలు తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనేది ఇప్పుడు అందరిలోనూ ఉన్న పెద్ద సందేహం. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మార్కెట్లో మరింత ఒడిదుడుకులు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా ఆర్థిక గణాంకాలు, ద్రవ్యోల్బణం నివేదికలపైనే బంగారం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే పసిడి ధరలు ఇంకా కిందకు పడిపోయే ప్రమాదం ఉంది. అదే సమయంలో భౌగోళిక ఉద్రిక్తతలు తీవ్రమైతే మాత్రం ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం వైపు పరుగులు తీస్తారు. అప్పుడు ఆకస్మికంగా బంగారం, వెండి ధరలు తిరిగి పెరిగే అవకాశాలు లేకపోలేదు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ప్రస్తుత తగ్గుదల ఒక మంచి అవకాశంగా నిపుణులు సూచిస్తున్నారు. బంగారాన్ని ఎప్పుడైనా విడతల వారీగా కొనుగోలు చేయడం ఆర్థికంగా మంచి నిర్ణయం. కాబట్టి సామాన్య కొనుగోలుదారులు మార్కెట్ హెచ్చుతగ్గులను గమనిస్తూ తగిన సమయంలో ఆభరణాలను కొనుగోలు చేసుకోవచ్చు. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఈ కొద్ది రోజులు ధరలు ఒకే శ్రేణిలో కదలాడే అవకాశం ఉంది. మీరు భారీ కొనుగోళ్లు చేయాలనుకుంటే మాత్రం మరికొన్ని రోజులు అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్ను పరిశీలించడం ఉత్తమం.